145వ అందరికీ జైభీములు. ఇదే 57 రూమ్లో గొంతుకలమై యూపీఎస్సి ప్రిపేర్ అవ్వకుంటూ ఒక కలెక్టర్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలనే నా అంబిషను మలుపుల నది ఒడిలా తిరుక్కుంటూ ఉద్యమాల వైపోయింది. ఉస్మానియా తల్లికి నిజంగా పోరాటాల పురిటిగడ్డ ఇది. ఈ గడ్డకు ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, బ్రదర్, నేను మాట్లాడే ఒక 4 మాటలు మీలో నాటుకు ఉంటాయని, బహుశా నేను గలమెత్తితే కాకతీయ యూనివర్సిటీ, పీజీ కాలేజ్, సైఫాబాద్, మిగతా లేడీస్ హాస్టల్ కానించి, ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్ రవి గొంతెత్తితే మేము పాడలేమనే భయంకంపలతో ఉన్నటువంటి ప్రభుత్వంలో చేరినటువంటి కొంతమంది కుహన పాటగాన్లు ఉన్నారు. వాళ్ళ పేరుని తీయదలుచుకోలేదు. కానీ పెరియార్ గారి గురించి 2 మాటలు మాట్లాడి, నేను కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను. సమాన కులాలు, సమాన మతాలు సర్వంగా సెక్యులర్ పార్టీలో ఉన్నటువంటి నేను బహుశా ఇది 57లో ఎన్నో మీటింగులు పెట్టి నేను కూడా శరత్ సార్కు అభిమానినయ్యా. ఎందుకంటే శరత్ సార్ గొంతు అది నేను కోకిలతో పోల్చాను, కానీ కాకితోనే పోల్స్తా. కాకి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి నా నెత్తి మీద నల్ల వెంట్రుకలు ఉన్నప్పుడు, ఆర్ట్స్ కాలేజ్ ఎక్కుతున్నప్పుడు ఆ నల్ల వెంట్రుకలకున్న విలువ తెలవలేదు. తెల్ల వెంట్రుకలు వచ్చిన తర్వాత కలర్ వేసుకున్నాడు మొదలుపెట్టిన. ఇది ఎనివో సంఘ సంస్కర్త, యుగ పురుషుడు, ఆగ్నేషియా దేశాల సోక్రటీస్ పెరియారు రామస్వామి నాయకర్ గారు. ఆయన త్యాగము బహుశా దక్షిణ భారతదేశంలోనే అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టలేడు, పుట్టబోడు. మిత్రులారా, యూనివర్సిటీ చదువులలో మీరు బహుశా ఇప్పుడు అందరూ కూడా అంత త్యాగాలు చేసే ఓపిక లేదు. కానీ వారి వారసత్వాన్ని కొనసాగించుకుంటూ ఆల్టర్నేట్ ఫోర్స్, బహుశా పుస్తకాల పురుగునే నేను, పుస్తకాల పురుగు నుంచి సమాజాన్ని పఠించడం కొరకు సోషల్ ఇంజనీర్గా తయారైన ఉస్మానియా యూనివర్సిటీ తల్లికి వందనాలు తెలుపుకుంటూ, తమ్ముడు చాలా చక్కగా పాడారు. ఒక్క తమ్ముడే కాదు, ఒక్కొక్కరి గొంతులు ఒక్కొక్కరే కోసుకుంటున్నారు. అంటే రికార్డ్ బ్రేక్. నా భాషలో అది రికార్డ్ బ్రేక్. తమ్ముడి కన్నా మీ నుంచి బీభత్సమైనటువంటి పాట గాయకులు. నేను శరత్ సార్ గాయకుడిని, శరత్ సార్ అభిమానిని. నేను బహుశా శరత్ సార్ చాలా గొప్పోడు. నేను అప్పుడప్పుడు డీబీఎస్ఏ అని అంట డీబీఎస్ఏ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్ బేస్తో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు. మిత్రులారా, బహుశా నేను తాజ్ కృష్ణ హోటల్లో రాహుల్ గాంధీ గారితో కూర్చున్నప్పుడు నేను కోఆర్డినేటరు ప్రొఫెసర్ కంచాయలయ్య సారు, అమరుడైనటువంటి గద్దర్ గారిని, హరగోపాల్ సార్ గారిని, బట్టి విక్రమార్క గారు, మిగతా పౌర సంబంధించినటువంటి నాయకులను, జహీర్ అలీ ఖాన్ గారిని, హరగోపాల్ గారిని తీసుకుపోవడంలో నేను ఒక కోఆర్డినేటర్గా నన్ను నియమించినటువంటి కాంగ్రెస్ పార్టీ. బహుశా సారు నేను అక్కడ ఉన్నటువంటి యువరాజు రాహుల్ గాంధీ గారిని చూస్తే ఆయన ఆలోచన విధానం బడుగు బలహీన వర్గాల, అగ్రవర్ణ పేదల గురించే అని తపన నాకు అప్పుడే అర్థమైంది తాజ్ కృష్ణలో. బహుశా సారు కూడా ముందటనే ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీరు ఆకలితో ఉన్నారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ నినాదం ఒకటే, సర్వ కులాలు, అనగారిన జాతుల నుంచి వస్తున్నటువంటి ఆ కులాలని పైకి తీసుకురావాలనే రాహుల్ గాంధీ ఆశయం. అదేవిధంగా ఎక్కడైతే ఉద్యమాన్ని నడిపించుకొని ఇప్పుడు నాగ్పూర్లో శాశ్వత సభ్యుడిగా ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ నాగ్పూరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ తండ్రుల కానించి నాగ్పూర్లో శాశ్వత సభ్యుడు శ్రీపాదరావు గారు. మిత్రులారా, బడుగు బలహీన వర్గాలకు నిత్యం నేనుంటూ ఉన్నానంటూ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు అదే కాన్సెప్ట్తో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఐలయ్య సార్, ప్రొఫెసర్ ఐలయ్య సార్ ఏం మాట్లాడుతున్నారని ఒక విద్యార్థి దశగా వినుకుంటూ మా ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. రేపు నేను ఏ స్థాయిలో ఉన్నా యూనివర్సిటీ వ్యవస్థను మర్చిపోను, నేను వచ్చినటువంటి రూట్స్ను మర్చిపోను. నాకు ఒక కొడుకున్నాడు, నా కొడుకును నేను కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎట్లా చదివిస్తారో అట్లనే చదివించిన, ఐసీఐసీ చదివించిన, అదే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి కేఎంఐటీలో జాయిన్ చేయించిన. నాకున్న ఆస్తి ఒకటే, వెపన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను మాదిగ బిడ్డగాని కాదు, కానీ ఒక విధంగా శరత్ సార్కు నేను ఒకటే చూస్తున్నా, ఈ అవకాశం మళ్ళీ రాదు.
కాన్స్టిట్యూషన్ కాలబెట్టింది ఎవరయ్యా? ఎవరికి తెలియదు. 2 పేపర్లను కుంచి కాలబెట్టింది ఎవరు? పెరియార్. ఎందుకు ఒక్కటేసారి ఉలికిపడది భారతదేశం? ఏంది రాజ్యాంగంలో ఉన్నటువంటి పేపర్లను చీల్చి కాలబెట్టిండు ఆ పెరియార్? ఎందుకు కాలబెట్టిండు అన్నది ఒక ప్రశ్న. అది తెలుసుకోవాలి. ఆ అన్వేషణలోనే నేనున్నాను అని మీ అందరూ కూడా మేలుకొనిపోవాలి. మా జాతుల ప్రస్తావన ఏంది, మా జాతుల స్థానం ఏందని అప్పుడు పెరియార్ బడుగు బలహీన వర్గాలం మేము ఎక్కడుండాలి అని చెప్పి ఒక నిప్పు కనికనైనటువంటి ఇప్పుడు శరత్ సార్ లెక్కనే మొక్క అయి ఉన్నాడు ఆ రోజు. ఆ మొక్కే ఇప్పుడు ఇది పూలై చెట్టై ఇంతమందిని చేసుకున్నటువంటి నల్ల బిడ్డలకు జయభీములు. బహుశా మొట్టమొదటి రాజ్యాంగ సవరణ పెరియార్ దెబ్బకే మొదటి సవరణ. ఏమంటావు తమ్ముడు నరేష్? ఇక్కడ ఉన్నటువంటి అందరు ఉన్నారు. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ పెరియార్ దెబ్బ. పెరియారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. కాబట్టి మిత్రులారా, శరత్ సార్ లాంటి వారు నేను ఎందుకు సంబోధిస్తున్నంటే, నేను పాటలు పాడుతుంటే తమ్ముడు వచ్చింది కానీ ఆ మేధస్సుకు సారు అనే గౌరవిస్తున్న శరత్ సార్ లాంటి వాడు మళ్ళీ రాడు, మళ్ళీ యూనివర్సిటీకి అంత కమిట్మెంట్ తోడు ఉండలేడు. థ్యాంక్ యూ. కాబట్టి తమ్ముళ్ళందరూ పాడబాడింది కాబట్టి చెప్తున్నా. చాలామంది ఉన్నారు, ఉదయ్ ఇంటలెక్చువల్స్, పీడిఎస్యు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ మేధావులే, వాళ్ళందరినీ కాదంటలేము. నేను గొంతెత్తితే 5-6 కిలోమీటర్ల దూరం పరిగెత్తిపోయే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రసమయ్య కావచ్చు, దేశపతి శ్రీనివాస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అందుకనే మీ కొరకు చాలా రోజుల తర్వాత పాట ఎత్తుతున్నా. ఎందుకంటే పాట పాడిన వాళ్ళందరం బయట ఉంటున్నారు. పాట పాడనోడు అక్షరం ముక్క రానోడు అసెంబ్లీలు ఉంటాడు. ఇదే నా బాధ, నా ఆవేదన. థ్యాంక్ యూ. ఇప్పుడు పాట పాడుతా శరత్ సార్ గురించి పాడుతా. పెరియార్ గారి 145వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షల గురించి ఇంకా ఎంతకాలం ఉంటామని చెప్పుకుంటూ, మిత్రులారా, నా అక్కలకు మీరు డప్పులు పట్టుకోండి. మీ గురించే నేను పాడుతున్నా. అక్కలారా, మీరు డప్పులు పెట్టి ఒక్కసారి సౌండ్ శబ్దం వినండి. మేలుకుంటా నేను నా జీనమై పాడుతున్నా. ఒక్కసారి డప్పుల శబ్దం వినిపించండి ఆ తల్లులారా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. కలలు గన్న దళిత జాతి కల్లాలితమవుతుంటే రాజకీయ మనువాదులు రజవేలుతూ ఉంటే, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. ఢమ 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 ఢమరుకమై డప్పులు మోగాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి. ఢమ 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 ఢమరుకమై డప్పులు మోగాలి, ధన 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 గలములతో గలములు విప్పాలి. పని పాటతోనే వచ్చినదే ఈ పాట, రగిన వేదనతో వచ్చను నాలోట. చూస్తూ ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. కలలు గన్న బహుజన జాతి కల్లాలితమవుతుంటే రాజకీయ మనువాదులు రజవేలుతూ ఉంటే, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. మను ధర్మమే మన ధర్మం అంటూ ఉంటారు, ప్రజాస్వామ్య ముసుగులో బలిసిన ఈ కులాలు. మను ధర్మమే మన ధర్మం అంటూ ఉంటారు, ప్రజాస్వామ్య ముసుగులో బలిసిన ఈ కులాలు. ఆదివాసులం మనము, మనకెందుకు ఈ ధర్మం, బహుజన జాతిని నిలబెట్టడమే మన ధర్మం.
భవితకు పునాదులు వేదామా, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేదామా, కలలు గన్న బహుజన జతి కల్లితమవుతుంటే, రాజకీయ కషాయోగు రాజ్యమేలుతూ ఉంటే, చూస్తూ ఉందామా, చూస్తూనే ఉందామా, దళిత జాతి భవితకు పునాదులు వేదామా, దళిత జాతి భవితకు పునాదులు వేద్దామా. ఇది బహుశా నేను యూపీపీఎస్సీ చేస్తున్నప్పుడు శరత్ సారే నాకు, నేను అభిమాని శరత్ సార్కు, మిత్రులారా పెరియర్ ఒక విప్లవం, పెరియం ఒక అక్కి బరాట, ఒక మహోన్నతమైన విజ్ఞానం సరస్సు. బహుశా ప్రొఫెసర్ కంచయ్య సార్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు రేపు ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడున్నా, వారం 10 రోజుల తర్వాత నా స్థాయి ఏ స్థాయిలోకి వచ్చినా నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డనే, చెప్పులు కుట్టేటువంటి కొడుకునే, బహుజనవాదినే, స్త్రీవాదినే. అందుకనే స్త్రీ గురించి అక్క మాట్లాడింది కాబట్టి ఎక్కువ మాతృత్వాన్ని ప్రేమించేదే దళిత కుటుంబాలు. అందుకనే అమ్మని మించిన దైవం లేదు. నేను మధ్యలో విమలకి ఇక్కడనే ఉన్నది, విమలక పాడిన తర్వాత స్త్రీ గొప్పతనం, మనం ఆ కడుపుల నుంచి వచ్చినాం కదా, పురుషాంకరం కాదు, మేము వచ్చింది మీ కడుపుల నుంచి అని చిల చెప్పుకోడకు స్త్రీ తల్లి యొక్క గొప్పతనం. అందుకనే నెక్స్ట్ పాడతా, ఓ అమ్మా ఓ యాకమ్మా, నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా, చినిగిన చీర సందుల్లో, చినిగిన చీర సందుల్లో నీ చనుబాలు దాగినమ్మా, నాకు దేవతంటే తెలవలేదే, ఓ అమ్మా ఓ యాకమ్మా, నీకన్నా గొప్ప ఎవరమ్మా, నీకన్నా సాటి రారమ్మా. ఈ అవకాశం ఇచ్చినటువంటి టీబీఎస్ఏ చైర్మన్ డాక్టర్ నలిగంటి శరత్ సార్కు, మిగతా మిత్రులరా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటూ, మీ డాక్టర్ వరంగల్ రవి మట్టి బిడ్డనే, ఎక్కడున్నా మీ వాటిని. థ్యాంక్ యూ సో మచ్.